వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. 10th క్లాస్ స్టూడెంట్స్ కోసం మనం ఏపీ న్యూ సిలబస్ లో భాగంగా మ్యాథమెటిక్స్ లో 4th చాప్టర్ అయిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చాప్టర్ లో ఫస్ట్ టాపిక్ గా ఈ వీడియోలో ఇంట్రడక్షన్ పార్ట్ అండ్ దాంతో పాటు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ 1 and 2 లో ఉన్న అన్ని రోమన్ నంబర్స్ కూడా తెలుగు వివరణతో మనం సాల్వ్ చేయబోతున్నాం. నౌ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మనకి ఇంట్రడక్షన్ అండ్ ఫండమెంటల్స్ లో భాగంగా వాట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది మనం ఒకసారి రీకాల్ చేసుకుందాం. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీన్స్ ఎనీ ఈక్వేషన్ ఆఫ్ ద ఫార్మ్ p of x equal to 0 where p of x is polynomial of degree 2 is a quadratic equation. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని పిలవాలంటే ఈ క్వాడ్రాటిక్ అనే వర్డ్ అనేది డిగ్రీ 2 అనే దానికి రిలేటెడ్ గా ఉంటుందని మనకు తెలుసు. అంటే ఏదైనా ఈక్వేషన్ సపోజ్ x లో ఉంది వేరియబుల్స్ అనుకుంటే p of x ఈక్వల్ టు 0 రూపంలో ఉండి ఈ p of x అనేది ఏ పొలినామిల్ అయి ఉండాలి, డిగ్రీ 2 తో ఉన్న పొలినామిల్ అయి ఉండాలి. అటువంటి దాన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ x లో ఇది పొలినామిల్ అనుకుంటే దాని హైయెస్ట్ డిగ్రీ అంటే x పవర్ హైయెస్ట్ లో 2 మాత్రమే ఉండాలి. మరి దీని జనరల్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది? సో ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ద వేరియబుల్ x ax square plus bx plus c equal to 0. Here abc are real numbers and a should not equal to 0. ఇక్కడ చూడండి ax square plus bx plus c అనేది దీని జనరల్ ఆర్ స్టాండర్డ్ ఫామ్ గా చెప్పుకుంటాం. ఎందుకంటే డిగ్రీ 2 ఉన్న దాన్ని డిగ్రీస్ యొక్క డిసెండింగ్ ఆర్డర్ లో రాస్తే ముందు 2 డిగ్రీ ఉన్న టర్మ్, నెక్స్ట్ 1 డిగ్రీ ఉన్న టర్మ్, నెక్స్ట్ 0 డిగ్రీ ఉన్న టర్మ్ రూపంలో ఇలా ఉంటాయి. ఇందులో x అనేది వేరియబుల్, ఈ a b c ఏవైతే మనం కోఎఫిషియెంట్స్ అని పిలుస్తామో ఇవన్నీ రియల్ నెంబర్స్ అయి ఉండాలి. పర్టికులర్లీ ఏ నాట్ ఈక్వల్ టు 0 అనడానికి కారణం ఏమిటంటే ఈ బీసీ 0 అయినా కూడా దీని డిగ్రీ 2 ఉంటుంది. బట్ ఏ 0 అయితే టోటల్ ఈ టర్మ్ 0 అయ్యి అది క్వాడ్రాటిక్ అనే దానికి అర్థం లేకుండా పోతుంది. క్వాడ్రాటిక్ అనాలంటే డిగ్రీ 2 ఉండాలి కాబట్టి డిగ్రీ 2 ఉన్న టర్మ్ యొక్క కోఎఫిషియంట్ మాత్రం 0 కాకూడదు. సో ఈ విధంగా మనం ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఎనీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం రాయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 4x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 5 ఈక్వల్ టు 0 అని తీసుకున్నాం అనుకోండి. ఇదే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం రాసినట్టు. సో ఇందులో ఏ వాల్యూ 4, బి వాల్యూ -3, సి వాల్యూ 5 గా మనం తీసుకున్నట్టు. సో ఈ విధమైనటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మనకి డైలీ లైఫ్ లో కూడా చాలా చోట్ల అప్లికబుల్ అవుతాయి. మరి వీటికి సంబంధించి ప్రాబ్లమ్స్, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ముందు ఏవి ఇవ్వబడ్డాయో వాటిని మనం స్టడీ చేద్దాం. సో ముందుగా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ లో భాగంగా ఫస్ట్ ఎగ్జాంపుల్, రిప్రజెంట్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ మ్యాథమెటికల్లీ. అంటే ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఇవ్వబడుతుంది, ఆ ఇచ్చిన సిచ్యువేషన్ ని మ్యాథమెటికల్ గా ఎక్స్ప్రెస్ చేయాలి మనం. ఆ ఎక్స్ప్రెస్ చేయడానికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇక్కడ హెల్ప్ అవుతాయి. ఇక్కడ 2 రోమన్ నెంబర్స్ ఇవ్వబడ్డాయి. ఫస్ట్ ఇది మనం చూద్దాం. జాన్ అండ్ జీవంతి టుగెదర్ హ్యావ్ 45 మార్బుల్స్. బోత్ ఆఫ్ దెమ్ లాస్ట్ 5 మార్బుల్స్ ఈచ్ అండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ మార్బుల్స్ దే నౌ హ్యావ్ is 124. We would like to find out how many marbles they had to start with. సో ఇది మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ రోమన్ నెంబర్ ప్రాబ్లం. టోటల్ ఈ సిచ్యువేషన్ మనం మ్యాథమెటికల్లీ రిప్రజెంట్ చేయాలి బై యూజింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో ముందుగా ఇక్కడ మ్యాటర్ రూపంలో ఇవ్వబడింది కాబట్టి చూడండి, ఇక్కడ జాన్ అండ్ జీవంతి టుగెదర్ హ్యావ్ 45 మార్బుల్స్. సో దెర్ ఆర్ 2 persons, their నేమ్స్ ఆర్ జాన్ అండ్ జీవంతి. వాళ్ళిద్దరికి కలిపి 45 మార్బుల్స్ ఇక్కడ ఉన్నాయి. సో ముందు మనం అది ఇక్కడ మెన్షన్ చేద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ జాన్ అండ్ జీవంతి టుగెదర్ హ్యావ్ ఈక్వల్ టు 45. ఫస్ట్ ఇచ్చిన కండిషన్ ఇక్కడ రాసాం. వీళ్ళిద్దరి దగ్గర కలిపి ఉన్నటువంటి మార్బుల్స్ ఎన్ని? 45, అంటే 45 గోళీలు అక్కడ ఉన్నాయి. బోత్ ఆఫ్ దెమ్ లాస్ట్ 5 మార్బుల్స్ ఈచ్ అండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ మార్బుల్స్ దే నౌ హ్యావ్ is 124 అన్నాడు. అంటే వాళ్ళిద్దరి దగ్గర ఉన్న వాటిలో 5 మార్బుల్స్ పోగొట్టుకుంటే, ఇద్దరు కూడా 5 తగ్గించుకుంటే అప్పుడు ప్రోడక్ట్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న మార్బుల్స్ ని 124 రావాలి. దీన్ని బట్టి హౌ మెనీ మార్బుల్స్ దే హ్యాడ్ టు స్టార్ట్ విత్ అంటే బిగినింగ్ లో వాళ్ళ దగ్గర ఎన్ని మార్బుల్స్ ఉన్నాయో మనం కనుక్కోవాలని ఉంది. ఆ కనుక్కోవాల్సిన దాన్నే ఇక్కడ వేరియబుల్ ఎక్స్ గా తీసుకుని మనం చేస్తాం కాబట్టి బిగినింగ్ వాళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. సో ఫస్ట్ సపోజ్ జాన్ దగ్గర ఉన్న మార్బుల్స్ ని మనం ఎక్స్ అనుకుందాం. సో నెక్స్ట్ అది మెన్షన్ చేస్తున్నాం. లెట్ ద నెంబర్ ఆఫ్ మార్బుల్స్ జాన్ హ్యాడ్ ఈక్వల్ టు ఎక్స్. అంటే బిగినింగ్ లో జాన్ దగ్గర ఉన్నటువంటి మార్బుల్స్ సంఖ్యను మనం ఎక్స్ గా తీసుకుందాం. ఇప్పుడు జీవంతి దగ్గర ఉన్న మార్బుల్స్ ఎన్ని అవుతాయి అనేది మనం లీనియర్ ఈక్వేషన్ పెయిర్ ఆఫ్ లాగా y అనుకోకుండా ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఎక్స్ప్రెస్ చేయాలంటే ఇదే ఎక్స్ లో దాన్ని కూడా ఎక్స్ప్రెస్ చేయాలి. అంటే చూడండి ఇక్కడ దానికి యూజ్ అవుతుంది. ఇద్దరి దగ్గర కలిపి ఎంత ఉండాలి? 45. సో జాన్ దగ్గర ఎక్స్ ఉన్నప్పుడు రిమైనింగ్ జీవంతి దగ్గర ఉంటాయి. అంటే 45 లో
ఎక్స్ పోగా ఎంత ఉంటుందో అన్ని ఉంటాయి. సో నెక్స్ట్ అది మనం రాయవచ్చు. therefore the number of marbles జీవంతి had equal to 45 minus x. అంతే కదా, జాన్ దగ్గర x ఉంటే జీవంతి దగ్గర 45 లో x తీగా ఎన్ని ఉంటాయో అన్ని ఉంటాయి. టోటల్ మనకి 45 సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన కండిషన్ మనం రాయాలంటే బోత్ ఆఫ్ దెమ్ లాస్ట్ 5 మార్బుల్స్ ఈచ్. ఇద్దరి దగ్గర కూడా 5 మార్బుల్స్ పోగొట్టుకోవడం జరిగింది. సో ఇప్పుడు జాన్ దగ్గర ఎన్ని ఉంటాయి అంటే చూడండి, బిగినింగ్ x ఉన్నాయి, 5 మార్బుల్స్ లాస్ట్ అయిన తర్వాత ఎన్ని ఉంటాయి అనేది ఇప్పుడు మనం రాయాలి. సో ద నెంబర్ ఆఫ్ మార్బుల్స్ లెఫ్ట్ విత్ జాన్ వెన్ హీ లాస్ట్ 5 మార్బుల్స్, అంటే అతను 5 పోగొట్టుకున్న తర్వాత ఇంకా మిగిలి ఎన్ని ఉంటాయి అతని దగ్గర అంటే చూడండి, బిగినింగ్ x ఉన్నాయి, 5 లాస్ట్ అంటే మైనస్ చేయాలి. సో ఇక్కడ ఉండేటువంటి మార్బుల్స్ సంఖ్య ఎంత అవుతుంది, x మైనస్ 5. అంతే కదా, ఇక్కడ ఎక్స్ప్రెస్ చేసేది బిగినింగ్ మార్బుల్స్ x, అందులో 5 లాస్ట్, సో రిమైనింగ్ x మైనస్ 5. ఇన్ ద సేమ్ వే జీవంతి దగ్గర ఎన్ని ఉంటాయి కూడా మనం రాయాలి. ద నంబర్ ఆఫ్ మార్బుల్స్ లెఫ్ట్ విత్ జీవంతి వెన్ షీ లాస్ట్ 5 మార్బుల్స్. ఈమె కూడా 5 మార్బుల్స్ పోగొట్టుకున్న తర్వాత బిగినింగ్ ఎన్ని ఉన్నాయి, 45 మైనస్ x, బట్ అందులోంచి మళ్ళీ 5 మైనస్ చేయాలి. సో ఇక్కడ వచ్చేది ఎంత చూడండి, మనకి 45 మైనస్ ఎక్స్ మైనస్ 5 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ x లోంచి 5 తీస్తే ఇక్కడ 45 మైనస్ x లోంచి 5 తీయాలి. సో ఇక్కడ దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు. ఎందువల్లంటే 45 మైనస్ 5 ఇవి లైక్ టర్మ్స్ కాబట్టి 45 లో 5 తగ్గితే 40 ఉంటాయి కనుక ఇక్కడ ఉండేటువంటి వాల్యూ 40 మైనస్ x. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రెసెంట్ ఆఫ్టర్ లాజింగ్ 5 మార్బుల్స్ జాన్ హ్యాడ్ x మైనస్ 5 మార్బుల్స్ అండ్ జీవంతి హ్యాడ్ 40 minus x marbles. ఇప్పుడు ఈ కండిషన్ చూడండి, ద ప్రోడక్ట్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ మార్బుల్స్ దే నౌ హ్యావ్ ఈజ్ 124. అంటే ఇప్పుడు ఉన్న మార్బుల్స్ ని లాస్ అయిన తర్వాత ఉన్న మార్బుల్స్ ఇద్దరి దగ్గర ఉన్న సంఖ్యని ప్రోడక్ట్ చేస్తే అంటే ఇంటూ చేస్తే 124 అవ్వాలి. సో ముందు ఆ కండిషన్ మనం రాద్దాం. ద ప్రోడక్ట్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ మార్బుల్స్ దే హ్యాడ్ ఆఫ్టర్ లాస్ ఆఫ్ 5 మార్బుల్స్ ఈచ్ ఈక్వల్ టు 124. అంటే ఇద్దరి దగ్గర కూడా 5 మార్బుల్స్ లాస్ అయిన తర్వాత ప్రోడక్ట్ చేస్తే నెంబర్ ఆఫ్ మార్బుల్స్ ని 124 రావాలి. ఈ కండిషన్ ని బేస్ చేసుకుని ఇప్పుడు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రప్పించాలి. సో అంటే వెయిట్ ని ప్రోడక్ట్ చేయాలి, వీళ్ళిద్దరి దగ్గర ఉన్న మార్బుల్స్ ప్రెసెంట్ ఇవి. సో నెక్స్ట్ స్టెప్ లో x మైనస్ 5 40 మైనస్ x మనం ఇంటూ చేయాలి. దేర్ ఫోర్ x మైనస్ 5 ఇంటూ ఇవి జాన్ దగ్గర ఉన్న మార్బుల్స్, 40 మైనస్ x ఇవి జీవంతి దగ్గర ఉన్న మార్బుల్స్, వీటి ప్రోడక్ట్ అంటే ఇంటూ వాటి రిజల్ట్ ఎంతకు సమానం అవ్వాలి, 124. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూపంలో మనం మ్యాథమెటికల్లీ ప్రెజెంట్ చేయవచ్చు. ముందుగా ఈ రెండు బ్రాకెట్స్ మల్టిప్లై చేయాలి కనుక ఫస్ట్ x తో తర్వాత -5 తో చేస్తున్నాం. చూడండి, ముందు x తో 40, x ఇంటూ 40 ఈజ్ 40x, సో ఇట్ ఈస్ 40x. నెక్స్ట్ x ఇంటూ మైనస్ x, సో ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, x ఇంటూ x, x ఇంటూ x ఈజ్ x స్క్వేర్. సో x తో మనకు కంప్లీట్ అయింది. నెక్స్ట్ -5 తో చేస్తున్నాం. -5 ఇంటూ 40, 5 40s ఆర్ 200, ఇక్కడ మైనస్ సింబల్ ఉంది, సో -200. నెక్స్ట్ స్టెప్ లో -5 ఇంటూ -x, సో మైనస్ ఇంటూ మైనస్ బికమ్స్ ప్లస్, సో ప్లస్ 5x. అలాగే ఇక్కడ రైట్ సైడ్ ఉన్నటువంటి 124 కూడా మొత్తం ఒక వైపు తీసుకురావాలి కనుక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కోసం ఇది తీసుకొచ్చి రాద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఇది మైనస్ సింబల్ గా మారుతుంది. సో -124 ఈక్వల్ టు 0. బికాస్ ఇక్కడ దీన్ని లెఫ్ట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేశాం కాబట్టి రైట్ సైడ్ ఏమీ మిగలలేదు, 0 ఉంది. ఇప్పుడు ఈ టోటల్ గా ఈ ఉన్నటువంటి 5 టర్మ్స్ లో లైక్ టర్మ్స్ మనం అబ్జర్వ్ చేస్తే x స్క్వేర్ అనేది ఇది ఒక్కటే ఉంది డిగ్రీ 2 లో, సో మైనస్ x స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్ రాద్దాం. x లు మాత్రం రెండు ఉన్నాయి చూడండి, ఇక్కడ 40x ఇక్కడ 5x, బోత్ ఆర్ ప్లస్, సో ఇట్ ఈస్ 45x. ఇక నంబర్స్ లో -200 -124 బోత్ ఆర్ నెగిటివ్ టర్మ్స్, సో ఎడిషన్ చేయాలి, సేమ్ మైనస్ వస్తుంది, 324 ఈక్వల్ టు 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయినట్టే. అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్ ఫామ్ లో మనం ఎప్పుడు బిగినింగ్ ఏ పాజిటివ్ గా చూపిస్తాం కనుక ఇక్కడ మైనస్ పోగొట్టాలంటే రైట్ సైడ్ 0 ఉంది కనుక ఆల్ టర్మ్స్ యొక్క సింబల్స్ ని మనం మైనస్ తో మల్టిప్లై చేస్తే సింబల్స్ చేంజ్ అయ్యి రైట్ సైడ్ మాత్రం 0 ఉంటుంది. దేర్ఫోర్ ఇప్పుడు మనం ఫైనల్ గా కంక్లూజన్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాయవచ్చు, x స్క్వేర్ అంటే దీని సింబల్ చేంజ్ చేసాం, మైనస్ ప్లస్ అయింది, సో ఈ ప్లస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది, -45x. అలాగే ఇక్కడున్న మైనస్ మల్టిప్లై చేయడం వల్ల ప్లస్ అవుతుంది మైనస్ తో, ప్లస్ 324 ఈక్వల్ టు రైట్ సైడ్ మాత్రం నో చేంజ్ బికాస్ +0 -0 అనేవి 0కు వర్తించవు కాబట్టి ఇది ఆల్వేస్ 0. సో x స్క్వేర్ -45x + 324 ఈక్వల్ టు 0 అనేది మనకి రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఇచ్చిన సిచ్యువేషన్ ని మ్యాథమెటికల్లీ రిప్రజెంట్ చేసేటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇదే అవుతుంది. అది కన్క్లూజన్ లో మనం రాయవచ్చు. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విచ్ రిప్రజెంట్స్ ద సిచ్యువేషన్ మ్యాథమెటికల్లీ. అంటే ఈ ప్రాబ్లం లో ఇచ్చిన సిచ్యువేషన్ ని మ్యాథమెటికల్ గా ఎక్స్ప్రెస్ చేస్తే వచ్చే ఈక్వేషన్ ఇది.
ఇందులో ఎక్స్ అంటే ఏమిటనేది మాత్రం మనం ముందు రాసాం చూడండి. ద నంబర్ ఆఫ్ మార్బుల్స్ జాన్ హ్యాడ్ అంటే ఎక్స్ అనేది ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తుంది అని అర్థం. సో మనకి ఓన్లీ సిచ్యువేషన్ ఎక్స్ప్రెస్ చేయమని మాత్రం ఉంది, సాల్వ్ చేయమని లేదు. కాబట్టి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చిన వెంటనే మనం ప్రాబ్లమ్ ని క్లోజ్ చేయొచ్చు. సో ఇది ఎగ్జాంపుల్ 1 లో రోమన్ నెంబర్ 1. నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ సేమ్ ఎగ్జాంపుల్ సెకండ్ రోమన్ నెంబర్. ఏ కాటేజ్ ఇండస్ట్రీ ప్రొడ్యూసెస్ ఎ సర్టెన్ నెంబర్ ఆఫ్ టాయ్స్ ఇన్ ఎ డే. The cost of production of each toy in rupees was found to be 55 minus the number of toys produced in a day. On a particular day, the total cost of production was 750 rupees. We would like to find out the number of toys produced on that day. So ఇది ఇచ్చిన ప్రాబ్లం. దీనిలో నెంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్డ్ దీని గురించి ప్రాబ్లం ఇవ్వబడింది. మనకి ఒక కాటేజ్ ఇండస్ట్రీలో అంటే ఇక్కడ మనకి ఈ బొమ్మల్ని ఉత్పత్తి చేసేటువంటి ఒక ఇండస్ట్రీ తీసుకుంటే దాంట్లో ఇక్కడ సర్టెన్ నెంబర్ ఆఫ్ టాయ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు. అయితే ఆ ప్రొడక్షన్ అయ్యేటువంటి ఖర్చు గురించి ఇక్కడ ఇవ్వబడింది. ఈచ్ టాయ్ వాస్ ఫౌండ్ టు బి అంటే ఒక్కొక్క బొమ్మ తయారీకి అయ్యేటువంటి ఖర్చు ఎంత అంటే 55 మైనస్ ద నెంబర్ ఆఫ్ టాయ్స్ అంటే 55లో నుంచి ఆ రోజు ఎన్ని టాయ్స్ తయారు చేశారో దాన్ని తీసివేస్తే వస్తుంది. ఒక పర్టికులర్ డేలో టోటల్ గా వాళ్ళకి అన్ని బొమ్మల తయారీకి అయిన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 750 అయ్యింది. దీన్ని బట్టి ఆ రోజు ఎన్ని బొమ్మలు వారు ఉత్పత్తి చేశారో మనం కనుక్కోవాలి. ఇక్కడ ఒక రకంగా ఏం ఫైండ్ అవుట్ చేయాలని చూసుకుంటే ద నంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ ద డే. ఆ రోజు అంటే ఈ 750 రూపీస్ టోటల్ ఖర్చు అయిన రోజు వాళ్ళు తయారు చేసినటువంటి ఈ బొమ్మల సంఖ్య మనం కనుక్కోవాల్సి ఉంది. సో దాన్నే మనం ఎక్స్ గా తీసుకుంటాం. సో లెట్ ద నెంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ ద డే ఈక్వల్ టు ఎక్స్. చూడండి ఇక్కడ ఆ రోజు ఎక్స్ అనే సంఖ్యలో బొమ్మలు తయారు చేశారని మనం తీసుకుందాం. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి బిగినింగ్ కండిషన్ ఇక్కడ రాసుకుంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ టాయ్. ఇప్పుడు ఒక్కొక్క బొమ్మకి అయిన ఖర్చు ఎంత అని రాసుకోవాలి మనం రూపీస్ లో. ఫౌండ్ టు బి 55 మైనస్ ద నెంబర్ ఆఫ్ టాయ్స్. నెంబర్ ఆఫ్ టాయ్స్ ఇక్కడ ఎక్స్ కాబట్టి 55 లోంచి మైనస్ చేయాలి దేన్ని, ఈ ఎక్స్ ని. చేస్తే ఏమొస్తుంది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ టాయ్ వస్తుంది. అది ఇప్పుడు మనం మెన్షన్ చేద్దాం. సో ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ టాయ్ ఇన్ రూపీస్ ద డే ఈక్వల్ టు ఎంత అవుతుంది, 55 మైనస్ నెంబర్ ఆఫ్ టాయ్స్ కాబట్టి సో ఇక్కడ 55 రాసి మైనస్ నెంబర్ ఆఫ్ టాయ్స్ ప్లేస్ లో మనం ఎక్స్ రాసుకోవచ్చు. అంటే దీన్ని బట్టి చూడండి బొమ్మల సంఖ్య ఎక్స్, ఒక్కొక్క బొమ్మ యొక్క కాస్ట్ మాత్రం 55 మైనస్ ఎక్స్. ఇప్పుడు ప్రాబ్లంలో నెక్స్ట్ రాయాల్సిన కండిషన్ ఏమిటి, ఆ పర్టికులర్ డేలో టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మనకి ఇవ్వబడింది 750 రూపీస్ అయ్యింది అని. సో అది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. సో ద టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ రూపీస్ దట్ డే ఈక్వల్ టు 750. ఇన్ రూపీస్ లో అది 750కి ఈక్వల్ కాబట్టి డైరెక్ట్ గా మన ఈక్వేషన్స్ రాసినప్పుడు రూపీస్ రాయడం అవసరం లేదు. ఇప్పుడు ఈ 750 అనేది దేనికి ఈక్వల్, టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏమిటి, ఆ రోజులో ఎన్ని బొమ్మలు తయారు చేశారో దాన్ని ఒక్కొక్క బొమ్మకి అయిన కాస్ట్ తో మల్టిప్లై చేస్తే టోటల్ ప్రొడక్షన్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, ఎక్స్ ని 55 మైనస్ ఎక్స్ తో ఇంటూ చేస్తే ఇది రావాలి, అంతే కదా. ఇక్కడ నెంబర్ ఆఫ్ టాయ్స్ ఎక్స్, ఈచ్ టాయ్ యొక్క కాస్ట్ ఎంత 55 మైనస్ ఎక్స్. ఒక్కొక్క దాని కాస్ట్ 55 మైనస్ ఎక్స్ అయ్యి అటువంటివి ఎక్స్ ఉన్నప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయాలి. దేర్ఫోర్ ఇప్పుడు మనకి నెక్స్ట్ ఈక్వేషన్ ఫ్రేమ్ అవడానికి ఎక్స్ ఇంటూ 55 మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 750 అనేటువంటి ఈక్వేషన్ ఇక్కడ మనకి ఆటోమేటిక్ గా వస్తుంది. దీన్ని మనం సింప్లిఫై చేసి మ్యాథమెటికల్లీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గా ఎక్స్ప్రెస్ చేయాలి. సో ఎక్స్ తో మల్టిప్లై చేస్తే చూడండి ఎక్స్ ఇంటూ 55 becomes 55x minus x into x. So it is x square equal to 750. ఇప్పుడు మళ్ళీ ఇంతకు ముందు చేసినట్లే మనం అన్ని ఒకవైపు తీసుకురావడానికి వీలుగా ఈ 750 కూడా ఇటువైపు మైనస్ చేస్తే 55x minus x square minus 750 ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని ఒక ఆర్డర్ లో మనం ప్రెజెంట్ చేస్తే ఇక్కడ కూడా మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ లో ఉంది కనుక దాన్ని ప్లస్ గా మార్చడం కోసం టోటల్ ఈ ఈక్వేషన్ మొత్తాన్ని మనం మైనస్ తో మల్టిప్లై చేస్తే లేదా అన్ని రైట్ సైడ్ కి తీసుకొచ్చామనుకుంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ అలా ఏమవుతుంది, ప్లస్ ఎక్స్ స్క్వేర్ గా మారుతుంది. సో ఎక్స్ స్క్వేర్ ఇది మైనస్ అవుతుంది, ఎక్స్ టర్మ్ మైనస్ 55x, ఇక కాన్స్టెంట్ ఇది ప్లస్ గా మారుతుంది, ప్లస్ 750 ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ 55x ప్లస్ 750 ఈక్వల్ టు 0 అనేది టోటల్ గా ఈ సిచ్యువేషన్ ని మ్యాథమెటికల్ గా రిప్రజెంట్ చేస్తుంది. అదే ఇక్కడ మనం మెన్షన్ చేయవచ్చు. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విచ్ రిప్రజెంట్స్ ద సిచ్యువేషన్ మ్యాథమెటికల్లీ. అంటే ప్రాబ్లం లో ఇచ్చిన సిచ్యువేషన్ ని మ్యాథమెటికల్ గా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూపంలో ఎక్స్ప్రెస్ చేసేది ఇదే అవుతుంది. సో దీంతో మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్ లో ఇచ్చిన 2 రోమన్ నెంబర్స్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 ఇప్పుడు మనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2.
చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. అంటే ఇక్కడ రోమన్ నంబర్స్ లో ఇచ్చినవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అవునో కాదో మనం చెక్ చేయాలి. సో ఫస్ట్ రోమన్ నంబర్ లో ఇచ్చినటువంటి ప్రాబ్లం ఇది. సో ముందుగా మనం ఏం చేద్దాం, ఇచ్చిన ఈక్వేషన్ ని ఫస్ట్ రాసుకుందాం. x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 2x - 3. సో దిస్ ఇస్ ద గివెన్ ఈక్వేషన్. వీ హ్యావ్ టు చెక్ వెదర్ ఇట్ ఈస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ నాట్. ఇక్కడ కేవలం ఈ స్క్వేర్ చూసి మనం డిసైడ్ చేయకూడదు, ఎందుకంటే ఇక్కడ హోల్ స్క్వేర్ చేసిన తర్వాత అన్ని ఒక వైపుకు తరలించిన తర్వాతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుందో రాదో మనం కన్ఫర్మ్ చేయాలి. సో దానికోసం చూడండి, ఇక్కడ బిగినింగ్ స్టెప్ చూస్తే x - 2 హోల్ స్క్వేర్. సో ఇట్ ఈస్ లైక్ a - b హోల్ స్క్వేర్. ఒకసారి ఈ స్పెషల్ ప్రోడక్ట్ మనం గుర్తు చేసుకుందాం. a - b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ అని మనకు తెలుసు. సిన్స్ ఈ యొక్క ఈక్వేషన్ మనం తీసుకుని ఈ స్టెప్ ని రాయవచ్చు. సో లెట్ us కంపేర్ x టు a అండ్ 2 టు b. అంటే x ని a తోను 2 ని b తోను మనం కంపేర్ చేస్తే a - b హోల్ స్క్వేర్ గా నెక్స్ట్ దీన్ని ఎక్స్పాండ్ చేసి రాయవచ్చు. సో బిగినింగ్ a స్క్వేర్ కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, x స్క్వేర్. నెక్స్ట్ మైనస్ 2ab అంటే -2 తో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. సో -2 a మీన్స్ x ఇంటూ b అంటే ఇక్కడ 2. చూడండి -2ab ప్లస్ b స్క్వేర్. సో ఇక్కడ ప్లస్ 2 స్క్వేర్. నెక్స్ట్ ఉన్నది ప్లస్ 1. సో యాజ్ ఇట్ ఈస్ గివ్ రాస్తే ఈక్వల్ టు 2x - 3. ఫస్ట్ మనం ఇక్కడ ఉన్న హోల్ స్క్వేర్ ని ఎక్స్పాండ్ చేసి రాసాం. ఇప్పుడు వీటన్నిటిని సింప్లిఫై చేసి అలాగే ఇవన్నీ ఒకే వైపు తరలించి మనం రాయవచ్చు. అంటే ఇక్కడ ఉన్నటువంటి 2x ని 3 ని కూడా మనం లెఫ్ట్ సైడ్ కి తీసుకొస్తాం. బికాజ్ ఇక్కడ ఈక్వల్ టు 0 వచ్చేలా చేస్తేనే మనకి ఇక్కడ స్టాండర్డ్ ఫామ్ వస్తుంది. సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గివ్ రాస్తే బిగినింగ్ టర్మ్ x స్క్వేర్ మైనస్ 2x ఇంటూ 2. 2 2s are 4 కాబట్టి ఇట్ ఈస్ 4x ప్లస్ ఇక్కడ 2 స్క్వేర్ మీన్స్ మనకి 4 ప్లస్ 1. అలాగే ఈ రెండు టర్మ్స్ కి సింబల్స్ మారుతాయి. ఇటు వస్తే 2x becomes -2x అండ్ -3 ట్రాన్స్పోజెస్ టు +3 ఈక్వల్ టు 0. సో ఈ రెండు మనం సింబల్స్ చేంజ్ చేస్తాం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసి ఫైనల్ గా వచ్చినటువంటి ఈక్వేషన్ మనం రాయాల్సి ఉంది. సో ఇక్కడ చూడండి, x స్క్వేర్ అనేటువంటి టర్మ్ ఇది ఒక్కటే కాబట్టి నెక్స్ట్ స్టెప్ లో x స్క్వేర్ వస్తుంది. బట్ x ఉన్న టర్మ్స్ రెండు ఉన్నాయి, -4x -2x. సో బోత్ ఆర్ నెగటివ్ టర్మ్స్. సో లైక్ టర్మ్స్ వీటిని ఎడిషన్ చేస్తే -6x వస్తుంది. ఇక నెంబర్స్ కాన్స్టెంట్స్ లో చూస్తే 4 + 1 + 3 ఆల్ ఆర్ పాజిటివ్ టర్మ్స్. సో 4 + 1 5 5 + 3 8. సో +8 ఈక్వల్ టు 0. సో టోటల్ గా దీన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చిన ఈక్వేషన్ చూడండి, x స్క్వేర్ -6x + 8 ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయినా కాదా? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. అయితే ఆ విషయాన్ని మనం ఈ విధంగా కన్ఫర్మ్ చేస్తాం. ఎందుకంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉండాల్సిన ఫామ్ అంటే ఇట్ ఈస్ ఆఫ్ ద ఫామ్ ఏ రూపంలో ఉందో మనం క్లారిటీగా చెప్తాం. ఏ రూపంలో దీన్ని మనం కంపేర్ చేయవచ్చు స్టాండర్డ్ ఫామ్ తో, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని పిలవాలంటే మనకి ఈ స్టాండర్డ్ ఫామ్ లో ఉండాలి, ఏ 0 కాకుండా ఉండాలి. మరి యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ చూస్తే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c లో ఉంది. అవసరమైతే మనం ఇక్కడ ఈ బ్రాకెట్ లో ఏబిసిలు ఈ ప్రాబ్లం లో ఎంత ఉన్నాయో మెన్షన్ చేయవచ్చు. ఏ ఉండాల్సిన ప్లేస్ లో ఏముంది, ఇక్కడ 1x స్క్వేర్ కాబట్టి a ఈక్వల్ టు 1 అండ్ b ఉండాల్సిన ప్లేస్ లో అంటే x కోఎఫిషియంట్ ఇట్ ఈస్ -6. సో b ఈజ్ ఈక్వల్ టు -6 అండ్ c కాన్స్టెంట్ ఉండాల్సినటువంటి ప్లేస్ లో ఇక్కడ 8 ఉంది. మనకున్న కండిషన్ ఏమిటి, ఆల్ ద 3 కోఎఫిషియంట్స్ ఏబిసి రియల్ నెంబర్స్ అవ్వాలి, ఏ 0 కాకూడదు. ఇవి రియల్ నెంబర్స్ అయ్యాయి, ఇది 0 కాదు కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని మనం కన్ఫర్మ్ చేయవచ్చు. సో ఫైనల్ కన్క్లూజన్ గా ద గివెన్ ఈక్వేషన్ ఇస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని మనం చెప్పవచ్చు. సో దాంతో మనకి ఫస్ట్ రోమన్ నెంబర్ పూర్తయింది. తర్వాత రోమన్ నెంబర్ ఇప్పుడు మనం చూద్దాం. సో నెక్స్ట్ రోమన్ నెంబర్ x ఇంటూ x ప్లస్ 1 ప్లస్ 8 ఈక్వల్ టు x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 2. సో ముందుగా మనం గివెన్ ఈక్వేషన్ ఇక్కడ రాసుకుందాం. x ఇంటూ x ప్లస్ 1 ప్లస్ 8 ఈక్వల్ టు x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 2 అనేది మనకి ఇచ్చిన ఈక్వేషన్. సో ఇప్పుడు దీన్ని కూడా క్వాడ్రాటిక్ గా కాదా మనం చెక్ చేయాలి. సో ముందుగా x ఇంటూ అని ఉంది కనుక ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ప్రకారం x ఇంటూ x బికమ్స్ x స్క్వేర్ ప్లస్ x ఇంటూ 1 ఈజ్ x ప్లస్ 8 ఈక్వల్ టు రైట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 2 ఇక్కడ ఈచ్ టర్మ్ ఇంటూ చేయకుండా ఇది ఒక స్పెషల్ ప్రోడక్ట్ రూపంలో ఉంటాం మనం గమనించవచ్చు. ఆ స్పెషల్ ప్రోడక్ట్ ఏమిటి, లోయర్ సెక్షన్ లో మనం నేర్చుకునేది a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. చూడండి ఇది సేమ్ ఈ ఫార్మాట్ లో ఉంది, a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. బట్ a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఇక్కడ 4 టర్మ్స్ రావడానికి బదులుగా మైనస్ ఏబి ప్లస్ ఏబి క్యాన్సిల్ అవడం వల్ల రెండే మిగులుతాయి కాబట్టి దీన్ని షార్ట్ ఫామ్ లో మనం ఏ స్క్వేర్ అంటే x స్క్వేర్, బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ గా మనం రాయొచ్చు. కనుక ఈ మొత్తం రిజల్ట్ ఏమవుతుంది, రైట్ సైడ్ x స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్.
సో దీన్ని మరింత సింప్లిఫై చేసి నెక్స్ట్ అన్ని ఒకవైపు తీసుకొచ్చి మనం రాసినట్లయితే అంటే ఈ రెండింటిని కూడా మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ కి తరలించవచ్చు. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 8 నెక్స్ట్ ఈ ఎక్స్ స్క్వేర్ ఇటు వస్తే మనకి సింబల్ ఏమవుతుంది మైనస్ అవుతుంది. సో మైనస్ ఎక్స్ స్క్వేర్. అదేవిధంగా ఈ మైనస్ టర్మ్ ఇటు వస్తే ప్లస్ అవుతుంది. మరి 2 స్క్వేర్ అంటే అది 4 కాబట్టి ఇక్కడ అది ఆల్రెడీ 4 ఈక్వల్ టు 0. ఇప్పుడు రైట్ సైడ్ మొత్తం అన్ని లెఫ్ట్ సైడ్ తరలించాం కాబట్టి ఇక్కడ 0. బట్ ఇక్కడ మనం గమనిస్తే డిసెండింగ్ ఆర్డర్ లో డిగ్రీస్ చూసుకుంటే ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ యాక్చువల్లీ క్యాన్సిల్ అయిపోయాయి. చూడండి ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ టర్మ్ మనకి మిగలలేదు. ఇక ఎక్స్ టర్మ్ అనేది ఒకటే ఉంది. సో ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ రాస్తున్నాం. నెక్స్ట్ నంబర్స్ కాన్స్టెంట్స్ చూసుకుంటే ప్లస్ 8 ప్లస్ 4 బోత్ ఆర్ ప్లస్ టర్మ్స్. సో ప్లస్ 12 అవుతుంది. ఎక్స్ ప్లస్ 12 ఈక్వల్ టు 0 అనేటువంటి ఈక్వేషన్ మనకు వచ్చింది. బట్ ఇది లీనియర్ ఈక్వేషన్ చూడండి, డిగ్రీ 2 లేదు కాబట్టి ఇది క్వాడ్రాటిక్ అవ్వదు. అంటే ఆ ఫార్మేట్ లో లేదని మనం చెప్పాలి కాబట్టి మనం ఇక్కడ ఏం రాయొచ్చు, దేర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ ఆఫ్ ద ఫార్మ్. అంటే మనకి ఇది ఉండాల్సిన ఫార్మేట్ లో లేదు. సో నాట్ ఆఫ్ ద ఫార్మ్ అంటున్నాం. ఏ ఫామ్ లో లేదు, మనకు ఉండాల్సిన ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అనేటువంటి ఫార్మేట్ ఏదైతే ఉందో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి, ఇందులో పర్టికులర్ గా ఏ అనేది 0 కాకూడదు అనేది మెయిన్ కండిషన్. బట్ ఇక్కడ ఏ 0 అయింది చూడండి, బికాజ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇక్కడ మనకు కనిపించడం లేదు కాబట్టి అది 0 అయినట్టు. కనుక ఆ ఫార్మేట్ లో ఇది లేదు. ఎప్పుడైతే ఇది లేదో ఈ ఈక్వేషన్ ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదని మనం కన్క్లూజన్ చెప్పాల్సి ఉంది. దేర్ఫోర్ ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని రాస్తాం. సో ఇది రోమన్ నెంబర్ 2. నెక్స్ట్ ఎగ్జాంపుల్ లోనే నెక్స్ట్ రోమన్ నెంబర్ ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ రోమన్ నెంబర్ 3. సో x ఇంటూ 2x ప్లస్ 3 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. మనకి ఇచ్చిన ఈక్వేషన్ ముందు మనం మెన్షన్ చేయాలి కాబట్టి x ఇంటూ 2x ప్లస్ 3 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 యాజ్ ఇట్ ఈస్ గా రాసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ నాట్ మనం చెక్ చేయాలంటే ముందు దీన్ని సింప్లిఫై చేయాలి. x ఇంటూ 2x. సో x ఇంటూ 2x బికమ్స్ 2x స్క్వేర్ ప్లస్ x ఇంటూ 3. సో x ఇంటూ 3 ఏమవుతుంది 3x ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ముందు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మల్టిప్లికేషన్ పూర్తి చేసాం. ఇప్పుడు ఆల్ టర్మ్స్ కూడా ఒక వైపు మనం తరలిద్దాం, లెఫ్ట్ సైడ్ కి తీసుకొద్దాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ స్క్వేర్ ని ఈ 1 ని కూడా బోత్ ఆర్ పాజిటివ్ టర్మ్స్, ఇటు వస్తే నెగిటివ్ అవుతాయి. సో నెక్స్ట్ స్టెప్ లో 2x స్క్వేర్ ప్లస్ 3x. నెక్స్ట్ ఈ రెండింటికి సింబల్స్ చేంజ్ అయ్యి మైనస్ అవుతాయి కాబట్టి మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఉన్నటువంటి 4 టర్మ్స్ లోనే చూడండి లైక్ టర్మ్స్ ఏమున్నాయి, 2x స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ప్లస్ 2x స్క్వేర్ ఉంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. 2x స్క్వేర్ లో ఎక్స్ స్క్వేర్ మైనస్ చేస్తే రిమైనింగ్ మనకి 1x స్క్వేర్ ఉంటుంది. ఇక నెక్స్ట్ 2 టర్మ్స్ కూడా ఈ రెండు అవుతాయి, ప్లస్ 3x మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఇది యాజ్ ఇట్ ఈస్ గా మనకు ఉండాల్సిన ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫార్మేట్ లోనే ఉందా అంటే సేమ్ ఉందని మనం చెప్పొచ్చు. సో ఇట్ ఈస్ ఆఫ్ ద ఫార్మ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. మరి ఇందులో ఏ బిసిలు ఏమవుతాయి అనేది మనం మెన్షన్ చేయాలంటే ఇక్కడ ఏ ఈక్వల్ టు 1, అలాగే బి ఈక్వల్ టు 3, సి ఈక్వల్ టు మైనస్ 1 అని మనం చెప్పవచ్చు. చూడండి ఏ 1, బి వాల్యూ 3, సి వాల్యూ మైనస్ 1 గా మనం తీసుకోవచ్చు. సో ఎప్పుడైతే ఈ కండిషన్ సాటిస్ఫై అయిందో ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని మనం చెప్పవచ్చు. సో ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో రోమన్ నెంబర్ 3 కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయింది. ఇక ఈ ఎగ్జాంపుల్ లోని చివరి రోమన్ నెంబర్ ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 లో లాస్ట్ రోమన్. సో 4th రోమన్ నెంబర్ లో ఇచ్చినటువంటి ప్రాబ్లం ముందుగా ఇచ్చినది మెన్షన్ చేద్దాం. x ప్లస్ 2 హోల్ క్యూబ్ ఈక్వల్ టు x క్యూబ్ మైనస్ 4. దిస్ ఇస్ ద గివెన్ ఈక్వేషన్. సో ఇక్కడ హోల్ క్యూబ్ ఉంది కాబట్టి ఇది చూసినప్పుడు మనం లోయర్ సెక్షన్స్ లో నేర్చుకున్నటువంటి ఈ ఎక్స్పాన్షన్ a ప్లస్ బి హోల్ క్యూబ్ ని ఒకసారి రీకాల్ చేసుకుందాం. అంటే ఇలా 2 టర్మ్స్ ఒక బైనామియల్ కి హోల్ క్యూబ్ ఉన్నప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది, సో a ప్లస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్ టు మనకి a క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్ అవుతుంది అని ఆల్రెడీ 9th క్లాస్ లెవెల్లో కూడా మనం నేర్చుకుని ఉంటాం. సో దీన్ని ఇక్కడ అప్లై చేయవచ్చు. డైరెక్ట్ గా మనం 3 సార్లు మల్టిప్లై చేయకుండా a ప్లస్ బి హోల్ క్యూబ్ ని a x తోను b ని 2 తోను కంపేర్ చేసి ఈ ఫార్ములా ద్వారా రాయవచ్చు. సో బిగినింగ్ చూడండి a క్యూబ్ అంటే దీని ఎక్స్పాన్షన్ లో నెక్స్ట్ టర్మ్ ఎంత అవుతుంది x క్యూబ్ ప్లస్ నెక్స్ట్ టర్మ్ ఏం రావాలి 3a స్క్వేర్ b. ఇక్కడ a అంటే x, b అంటే 2 కాబట్టి నెక్స్ట్ టర్మ్ లో 3a స్క్వేర్ అంటే 3x స్క్వేర్ ఇంటూ b కాబట్టి ఇంటూ 2. సో మనం ఈ టర్మ్ వరకు రాసాం. నెక్స్ట్ ప్లస్ 3ab స్క్వేర్. సో 3a అంటే ఇక్కడ 3x రాసుకోవచ్చు, a b స్క్వేర్ అంటే 2 స్క్వేర్, సో ఇంటూలో ఒక 2 స్క్వేర్ వస్తుంది ప్లస్ నెక్స్ట్ వచ్చేది b క్యూబ్. ఇక్కడ b మీన్స్ 2 కాబట్టి
2 క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ మనకున్నది ఏంటి ఎక్స్ క్యూబ్ మైనస్ 4. సో మొత్తం ఈ స్టెప్ లో లెఫ్ట్ సైడ్ పార్ట్ అంతా కూడా a ప్లస్ బి హోల్ క్యూబ్ ఎక్స్పాన్షన్ బేస్ చేసుకుని రాసాం. ఇక దీన్ని మరింత సింప్లిఫై చేయడం, అలాగే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న రెండింటిని కూడా రైట్ సైడ్ కి తరలించవచ్చు. ఇప్పుడు ఒకటి చూడండి, ఎక్స్ క్యూబ్ బిగినింగ్ టర్మ్, సో యాజ్ ఇట్ ఈస్ ఎక్స్ క్యూబ్ రాసాం, ప్లస్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ పక్కన పెడితే ఈ కాన్స్టెంట్స్ ఇక్కడ రెండు ఉన్నాయి, 3 ఇంటూ 2, సో 3 2s are 6, సో ఇట్ ఈస్ 6x స్క్వేర్, ప్లస్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 3x ని 2 స్క్వేర్ తో, 2 స్క్వేర్ అంటే 4 అని మనకు తెలుసు, సో 4 ఇంటూ 3 12, సో ఇట్ ఈస్ 12x, ప్లస్ 2 క్యూబ్ 2 ఇంటూ 2 ఇంటూ 2 కాబట్టి 2 2s are 4, 4 2s are 8 అవుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండింటిని కూడా లెఫ్ట్ సైడ్ కి తరలిస్తే ఎక్స్ క్యూబ్ అనే దానికి ప్లస్ ఉంది కనుక మైనస్ వస్తుంది, సో ఇట్ బికమ్స్ మైనస్ ఎక్స్ క్యూబ్. అలాగే రైట్ సైడ్ ఉన్న -4 ఇటు వస్తే ప్లస్ గా మారుతుంది కనుక +4 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు అన్నిటి కూడా లెఫ్ట్ సైడ్ కి తరలించి టర్మ్స్ ని రాసాం, ఒకే వైపు ట్రాన్స్పోజ్ చేసాం. ఇప్పుడు డిగ్రీ ఆర్డర్ లో మనం చూస్తే ఎక్స్ క్యూబ్ టర్మ్ ఉంది, మళ్ళీ అదే ఎక్స్ క్యూబ్ మైనస్ లో ఉంది, సో బోత్ ఆర్ క్యాన్సిల్డ్, ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అయ్యాయి. ఇక్కడ ప్రాబ్లం లో గమనిస్తే బిగినింగ్ చూసినప్పుడు దీన్ని ఎక్స్ క్యూబ్ ఉంది కదా అని చెప్పి మరి క్వాడ్రాటిక్ కాదు అనుకుంటాం, బట్ ఇలా సింప్లిఫై చేసినప్పుడు అవి క్యాన్సిల్ అయ్యి స్క్వేర్ మిగిలింది చూడండి. అందుకే మనం ప్రాబ్లం మొత్తం సింప్లిఫై చేయకుండా చూసిన వెంటనే డిసైడ్ చేయకూడదు. సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి, స్క్వేర్ టర్మ్ ఇది ఒక్కటే ఉంది 6x స్క్వేర్, సో మనం నెక్స్ట్ స్టెప్ లో 6x స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ గా రాయవచ్చు. ఎక్స్ టర్మ్ 12x ఒకటే ఉంది, సో ప్లస్ 12x. ఇక నెంబర్స్ లో చూడండి 8 and 4 ఉన్నాయి, 8 + 4 ఎంత 12, సో ప్లస్ 12 ఈక్వల్ టు 0. ఇక్కడికే ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మాట్ వచ్చింది. అయినప్పటికీ దీన్ని మరింత సింప్లిఫై కూడా చేయవచ్చు. అన్ని చూడండి 6 12 ఇలా 6 టేబుల్లో వచ్చేటువంటి కాన్స్టెంట్స్ మనకు కనిపిస్తున్నాయి కోఎఫిషియెంట్స్, కాబట్టి టోటల్లీ 6 మనం కామన్ తీస్తే కామన్ పార్ట్ గా ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6, హౌ మెనీ 6 are 12, 2 6 are, సో ఇక్కడ 2x ప్లస్ ఇన్ ద సేమ్ వే హౌ మెనీ 6 are 12 అనేది ఇక్కడ రాయాలి కాబట్టి ఇక్కడ కూడా 2 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనకి ఇంటూలో ఉన్న 6 ఇటు వస్తే బైలో మళ్ళీ అది 0 బై ఎనీథింగ్ 0 అవుతుంది కనుక ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x plus 2 is equal to 0 by 6, it is nothing but 0. అంటే టోటల్ గా చూడండి ఇప్పుడు ఈక్వేషన్ మళ్ళీ మనకి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c రూపంలోనే వచ్చింది. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని మనం చెప్పవచ్చు. సో ఇట్ ఈస్ ఆఫ్ ద ఫార్మ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 గా మనం చెప్పవచ్చు. మరి దీనికి ఏబిసిలు ఎంత అంటే మనం బ్రాకెట్ లో రాసుకోవచ్చు అనమాట. ఏ ప్లేస్ లో 1 ఉంది, బి ప్లేస్ లో 2 ఉంది, సి ప్లేస్ లో కూడా మనకి 2 ఉంది. చూడండి ఏబిసి బదులు 1 2 2 మనకున్నాయి. సో ఎప్పుడైతే ఇలా ఉన్నాయో ఆల్రెడీ దీన్ని ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గా మనం మెన్షన్ చేయవచ్చు. సో ద గివెన్ ఈక్వేషన్ ఇస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పి ఫైనల్ కన్క్లూజన్ మనం రాయవచ్చు. సో దీంతో మనకి ఎగ్జాంపుల్ 2 లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా కంప్లీట్ అయ్యాయి. అలాగే మనకి ఎక్సర్సైజ్ 4.1 కి ముందున్న పార్ట్, ఈ ఇంట్రడక్షన్ పార్ట్ దీంతో మనం పూర్తి చేసుకున్నాం. So see the video description for previous chapters and topics details and links. దీని ముందు ఈ 10th క్లాస్ లో చేసిన చాప్టర్స్ లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఉంటాయి. To get mathematics topics with clear explanation, subscribe this channel, like and share the videos to encourage this attempt, and express your valuable opinion in the comment box. అంటే వీడియోస్ ని లైక్ చేయడం, ఇతరులకు షేర్ చేయడం, అలాగే వీడియోపై మీ ఒపీనియన్ కామెంట్ చేయడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయడం చేసి ఈ వీడియోస్ చేయడానికి మరింత ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బై.